న్యూస్ ఛానల్స్ అవి ఎక్కువ చూడడం వాళ్ళు అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా న్యూస్ ఛానల్స్ అవి న్యూస్ అంటే everyone will not watch the news now. When my husband is at home, you cannot watch TV. Yeah. Remote in his hand. So what the program is watching, we should watch that program only. Discovery, news channel, 24 hours who will watch news channel. Little entertainment should be there. Should be there. From morning to night you cannot watch how many died, how many live, where is the terrorist attack. You cannot see 24 hours. We need to have that. We need in the newspaper also. If we watch serials, it doesn't mean that what is happening in the serial, we make same stories at home. But our husband thought that what we watch in the serials, the same story happening in our house. అంత ఇంకా సర్వెంట్స్ అనేసరికి అసలు సర్వెంట్స్ అనే వాళ్ళే ఇప్పుడు దొరకట్లేదు. దాని మీద కూడా మరి మేమే వాళ్ళు రాకపోయినా మేమే సర్వెంట్స్ ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. అలానే ఆ రోజు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళకుండా మనకి హెల్ప్ చేయమంటే చేయలేదు. సర్వెంట్ వాళ్ళకి కూడా మన ఇంట్లో ఫస్ట్ సర్వెంట్ వచ్చేసరికి మనమే లేడీస్ ఫస్ట్ లేడీస్ వస్తారు. ముందు మనం కానీ ఆ రోజు ఎవరికి మనం చేసిన రోజు ఎవరికి గుర్తుంటుంది. ఏముంది అరగంటలో పని అయిపోతుంది. పెద్ద పని చేసేది దాని గురించి మేము ఎంత కష్టపడుతున్నామో మీకు ఎలా తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని మీరు చేస్తున్న పని పెద్ద పని అనేది కావాలంటే మాట్లాడాలి. అంటే సర్వెంట్ రాకపోతే ఇక్కడ వైఫ్సే సర్వెంట్ అయిపోతున్నారు. ప్లస్ సర్వెంట్ పని చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ హస్బెండ్ టెన్షన్ పడుకుంటూ ఉంటున్నారు. సర్వెంట్ మానేసిందంటే సర్వెంట్ పని చేసుకుంటే హాఫ్ డే కంప్లీట్గా సర్వెంట్ వర్క్ వైఫ్కి పడుతుంది. ఆ తర్వాత మిగిలిన వర్క్ చేసుకోవడానికి కంప్లీట్ ఫుల్ డే అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆ వర్క్ అవుతుంది. Certain problem is that it's not that big problem, but if we both as husband and wife cope up with each other, then we can solve this problem. Servant is not a big issue. We can tackle the situation very easily. But sometimes if servant is not there and the holidays, 1 week మొత్తం కష్టపడుతున్నారు హస్బెండ్స్. వచ్చే సాటర్డే ఆర్ సండే హాలిడే ఏదో ఒక 1 డే. ఆ 1 డే ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తారో ఆ ఫ్యామిలీ అంటే వైఫ్ని పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి హస్బెండ్స్ అంటే వచ్చే 1 డేనే నేను బయటికి తీసుకెళ్తే నాకు రెస్ట్ ఉండదు అనేసి ఇంట్లో రెస్ట్ తీసుకునే హస్బెండ్స్ కూడా ఉన్నారు. అవునంటారా కాదంటారా? సౌజన్యంగా చెప్పండి. వీకెండ్స్ 1 డే అయినా మీరు బయట స్పెండ్ చేస్తే మేము అందరూ బయటకి తీసుకెళ్తారా? ఇలా మిమ్మల్ని ఆ విషయంలో ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నారు? లేదంటే నా వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఆయనకి ఏ రోజు రెస్ట్ ఉండదు. ఓన్ బిజినెస్ అంటే సండే కూడా ఎప్పుడైనా అంటే మీ వైజాగ్లో ఉంటారు కదా బీచ్కి లేదండి బీచ్కి అట్లాంటివి ఎంజాయ్మెంట్ కూడా 1 వీక్లో 1 డే ఆ ఎంజాయ్మెంట్ అంటే తనగా తను తీసుకెళ్ళరు. ఫ్రెండ్స్ అట్లాగా ఉంటే వెళ్ళమని చెప్తారు కానీ తనతో ఎంజాయ్ చేయడం అనేది చాలా తక్కువ. ఎప్పుడన్నా బయటికి వేరే రిలేషన్స్ ఇంటికి అట్లా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడం అంటే వీకెండ్ అంటే ఏముంటుంది. చెప్పండి ముందే సార్ మీరు ఎలా వీకెండ్స్ ఎంజాయ్ చేస్తారు? మీ హస్బెండ్ అయినా 1 డే అట్లీస్ట్ 1 వీక్ 1 డే అయినా తీసుకెళ్ళి బయట ఎంజాయ్ చేస్తారా? లేకుండా తీసుకెళ్తారండి. ఆ మాటకు వస్తే మా ఇంట్లో ఫ్రీడమ్ ఉంది. నేను ఎక్కడికి తీసుకెళ్ళమని అడిగినా తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్ళమని చెప్పినా ఇకంటూ ఏం లేదు. నేను ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్ళమన్నా అక్కడ తీసుకెళ్తారు. తన గోల్ బిజినెస్ కాబట్టి ప్రాబ్లం ఏముండదు. ఎంతసేపు మాకు స్పెండ్ చేయమంటే అంతసేపు స్పెండ్ చేస్తారు. ఎక్కడ రమ్మంటే అక్కడ రమ్మంటే. వెరీ గుడ్ అండి. అంటే ఎక్కడ తీసుకెళ్తారు బయటికి తీసుకెళ్ళాలి నేను ఇంటికి తీసుకురావాలి అనేది ఏమి లేదనమాట. మీ హస్బెండ్ అలాగని కాదు, ఫ్రీగా తీసుకెళ్తారు. పిల్లలకి ఏమడిగినా షాప్లో ఉన్న ఎంత బిజినెస్లో ఉన్నట్ల పిల్లలకి వచ్చేసి డాడీ మనకి కావాలి అని నేను అడిగినా పిల్లలు అడిగినా ఆ మాట కావాలండి చేసి పిల్లలు అన్నాక
తను రెస్ట్ తీసుకుంటున్నారు కదా అని పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండి తనకి డిస్టర్బ్ కాకుండా ఉండాలని ఇదొక హరాస్మెంట్ అనమాట. అంటే మనం ఫ్రీగా వర్క్ చేసుకునే టీవీ చూడడానికి మనకి సౌండ్ చేయడానికి అసలు అలా చూస్తే మనం నోరికి మాట్లాడకూడదు కదండి. హస్బెండ్ పడుకుంటే ఫైనల్ గా